పరిశుద్ధుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. 25వ శిలువ ధ్యానమును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. పగటి కాలమంతా మాతో కూడా ఉన్నందుకు వందనాలు. మా పనులన్నిటిలో కూడా సహాయం చేశారు. చిన్న ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. ప్రయాణాల్లో కాపుదలు ఇచ్చారు, మీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో మీ శిలువ పాదాల చెంత చేరి మీ వాక్య ధ్యానంలో కొనసాగుచుండగా మీ సహాయం మాకు దయచేయండి. మా తరపున ప్రభువా, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో విజ్ఞాపన చేయు దేవుడిగా, పరిశుద్ధాత్మ దేవుడిగా మీరున్నందుకు వందనాలు. సంగమంతని జ్ఞాపకం చేసుకునండి. మీ వాక్యమును అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని, వాక్యానుసారముగా జీవించుటకు మీ సహాయం మాకు దయచేయండి. ప్రభువా, అల్పుడను అయోగ్యులను మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ శిలువ చాటును మరుగుపరిచి మీరే మాట్లాడి మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడుగుచు వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోనండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమం, సాయంకాల సమయంలో మరి యొక్క శిలువ ధ్యానములో మనమందరము పాలు పొంది ప్రభు నామాన్ని ఘనపరుస్తూ భక్తుల యొక్క ప్రార్థనలు మనము ధ్యానము చేస్తూ ఈరోజు ప్రత్యేకముగా పరిశుద్ధాత్మ చేసేటువంటి ప్రార్థన గురించి ధ్యానము చేయటానికి దేవుడిచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి ఆ దేవత దేవునికి నేను వందనములు, స్తోత్రములు మరి చెల్లిస్తున్నా. దేవుడు మన యొక్క క్షేమమును కోరేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. ఆయనే మన తరపున విజ్ఞాపన చేసేటువంటి విజ్ఞాపనకర్తగా ఆయన ఉన్నాడు. ప్రస్తుతము యేసు ప్రభు చేసేటువంటి పని తండ్రి కుడి పార్శ్వమున మన కొరకు ఆయన విజ్ఞాపనము చేస్తున్నాడు. రోమపత్రికలోని 8వ అధ్యాయం 34వ వచనంలో ఈ మాట మరి మనం చూస్తూ ఉన్నాం. ద ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రస్తుతం ఆయనకి స్టేటస్ ఏమిటంటే తండ్రి కుడిపార్శ్వమున ఆయన మన కొరకు విజ్ఞాపన చేసేటువంటి విజ్ఞాపనకర్తగా ఆయన ఉంటున్నాడు. ద గ్రేట్ ఇంటర్సెసర్. అయితే ఈ త్రిత్వములో 3వ స్వరూపము అయినటువంటి పరిశుద్ధాత్మను ఈ రోజును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ పరిశుద్ధాత్ముడు కూడా మన తరపున విజ్ఞాపన చేసేటువంటి విజ్ఞాపనకర్తగా మరి ఆయన ఉంటూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఎవరు అని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి దేవుడు ఒక్కడే, గాడ్ ఈజ్ వన్. అయితే ఆయనలో త్రిత్వమును మనం చూస్తూ ఉంటాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, 3 స్వరూపాలు. దీన్ని అర్థం చేసుకోవటం మరి కష్టమే అయినప్పటికీ కూడా 3 విధాలుగా ఆయన బయలుపరుచుకునేటువంటి దేవుడు. తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా బయలుపరుచుకున్నటువంటి దేవుడు. 3 కూడా ఒకటే. మరి దీనికి ఉదాహరణలు చాలా చెప్పచ్చు. ఒక ఆరెంజ్ మనం చూస్తే పైన ఒక లేయర్ ఉంటుంది, తర్వాత ఇంకొక లేయర్ ఉంటుంది, లోపల
రసం ఉన్నటువంటి భాగం మనం చూస్తాం. ఈ మూడు కలిపితే ఒకటే, మళ్ళీ విడివిడిగా చూడలేము వాటిని. మూడు విభజిస్తే మళ్ళీ అది కుదరదు. మూడు కలిపి ఒక ఆరెంజ్ అన్నమాట. అట్లా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ మూడు కలిసి ఒకటే. వివిధ రూపాలలో మరి చూస్తూ ఉంటాం. ఇతర మతాలలో కూడా ఇటువంటి ట్రినిటేరియన్ కాన్సెప్ట్స్ మరి మనం చూస్తాం. మరి ఏమైనప్పటికీ కూడా త్రిత్వములో మూడవ భాగం, మూడవ స్వరూపం ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. పాత నిబంధనలో ఆత్మ యొక్క ఉనికి ఆదిలోనే మనం చూస్తాం. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఈ మాట యొక్క అర్థము పొదుగుచుండెను. అల్లాడుట అనగా హోవరింగ్ అంటే పొదుగుట. ఒక పక్షి గొడ్ల పైన పొదిగినప్పుడు బయటకు ఏమి వస్తుందంటే ఒక క్రొత్త సృష్టి బయటకు వస్తుంది. చిన్ని పిల్లలు బయటకు వస్తాయి అన్నమాట. క్రొత్త సృష్టి అది. పరిశుద్ధాత్ముడు జలముల పైన పొదిగినప్పుడు, అల్లాడినప్పుడు బయటకు ఏమొచ్చింది? క్రొత్త సృష్టి పుట్టినప్పుడే. కలుగుగాక 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 అంటే ఒక్కొక్కటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇట్లా జీవులు ఇవన్నీ బయటకు వచ్చినాయి అన్నమాట. అంటే ఆత్మ ద్వారా జరిగినటువంటిది ఇది సృష్టి నిర్మాణం, ఆత్మ కార్యం అన్నమాట. ఆత్మకు ఉన్నటువంటి శక్తి ఏమిటంటే ఇట్ క్రియేట్స్, సృజించేటువంటి శక్తి ఆత్మకు ఉన్నది. సో ఆత్మ ఒక్కడే కాదు. మళ్ళీ అక్కడ యేసుక్రీస్తుని గురించి కూడా ఆయన లేకుండా ఏదియో కలగలేదు. సో దేవుని యొక్క శక్తి క్రియేషన్, సృష్టికర్త. సో పరిశుద్ధాత్ముడు కో-ఈక్వల్ విత్ ఫాదర్ అండ్ ద సన్. తండ్రితో కుమారునితో కో-ఈక్వల్ అంటే సమానుడు. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. తర్వాత పరిశుద్ధాత్ముడు కూడా ఒక వ్యక్తి, ఇన్విజిబుల్ పర్సన్, మనకు కంటికి కనబడనటువంటి ఒక వ్యక్తి. మరి పరిశుద్ధాత్మ రకరకాలుగా పోల్చబడినప్పటికీ కూడా యేసు ప్రభు పరిశుద్ధాత్మని గురించి ఏమిటంటే ఆయన అంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనంలో ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు అని సంబోధిస్తూ పరిశుద్ధాత్మని గురించి ఏమిటంటే లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, ఆయనను పొందనేరదు, మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా మీలో నివసించు. ఆయన ఆయన ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఆయనని ఎవరినంటాం? మనిషిని, వ్యక్తిత్వం, పర్సనాలిటీ ఉన్నటువంటి వాడిని ఆయన అంటాం. సో హీజ్ ఎ పర్సన్. అది ఒక శక్తి అని కాదు, ఇన్విజిబుల్ పర్సన్ అంటే మన కంటికి కనబడినటువంటి ఒక వ్యక్తి అన్నమాట పరిశుద్ధాత్మ దేవుడు. తరువాత పరిశుద్ధాత్ముడు ఎవరంటే తండ్రి చేత వాగ్దానము చేయబడినటువంటి వాడు. యోహాను 14:16 యేసు ప్రభువు అంటాడు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. సో హీఈస్ ఎ ప్రామిస్డ్ హోలీ స్పిరిట్, వాగ్దానము చేయబడినటువంటి వాడు. కుమారుడు ఏ రీతిగా అయితే వాగ్దానం చేయబడ్డాడో లోకరక్షకుడుగా, ఈ పరిశుద్ధాత్ముడు కూడా వాగ్దానము చేయబడినటువంటి వాడు. తండ్రి వాగ్దానము చేత వచ్చినటువంటి వాడు లోకానికి. Father God has promised to send Holy Spirit. తర్వాత ఈ పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు అనేకముగా మరి మనం చూస్తాం. ఆయన పాపమును ఒప్పింపజేస్తాడు. పాపము అనేటువంటిది మనము చేసినప్పుడు
దాన్ని ఒప్పుకోవడానికి మనస్సు పుట్టదు. కానీ ఎవరు కార్యం చేస్తున్నారు? పరిశుద్ధాత్మ కార్యం. యోహాను 16:8 చూస్తే, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. జనరల్గా అయితే పాపం చేసినటువంటి వాళ్ళు ఒప్పుకోరు. కయీను స్వభావం. నీ తమ్ముడు ఎక్కడా అంటే ఏమన్నాడు? నా తమ్మునికి నేను కావలివాడనా? యామ్ ఐ డోర్ కీపర్ టు మై బ్రదర్? నేను కావలివాడినా ఏంటన్నాడు అనమాట. ఒప్పుకోలా. దావీదు ఏం చెప్తున్నాడు? మా పాపమును ఒప్పుకొనక ఒప్పుకొందుననుకొంటిని. సో పరిశుద్ధాత్ముడు పాపమును ఒప్పింపజేస్తాడు, సర్వసత్యములోనికి మనలను నడిపింపజేస్తాడు. తర్వాత మనలో నివసించేటువంటి ఆత్మ, మీ దేహము దేవుని ఆలయము, పరిశుద్ధాత్మకు నిలయము. రోమపత్రికలోని 8వ అధ్యాయం ఈ 9వ వచనం నుండి మనం చదివితే, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఇది క్రీస్తు ఆత్మ అని కూడా పిలువబడింది. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. సో దిస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ఆత్మ. ఇది మనము ఈ ఆత్మ మనలో మరి ఉన్నదో లేదో ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకుంటూ మరి ఉండాలి. దేవుని ఆత్మకు నిలయము ఇది. దానికి తగ్గట్టుగా మనం జీవించాలి. దేవుడు మనలో నివసించులాగున మనము మన జీవితాలను సరి చేసుకోవాలి. పౌలు చోట చెప్తాడు, మీ ఆత్మను ఆర్పకుడి, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటాడు. దావీదు ప్రార్థనలో, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు అన్నాడంటే, మనము ఆత్మకు వ్యతిరేకంగా జీవిస్తే ఆత్మ మనలో నివసించలేడు, వెళ్ళిపోతారు తను. నాకు ఇష్టం లేని చోట నేను ఉండలేను ఎక్కువసేపు. అట్లా దేవుని ఆత్మ కూడా దేవుని వ్యతిరేకంగా మనం జీవిస్తూ ఉంటే వెళ్ళిపోతాడు. అందుకే దావీదు ప్రార్థన చేసుకున్నాడు, అయ్యా నీ ఆత్మ నా యొద్ద తీసివేయవద్దు. తర్వాత ఆత్మచేత మనం ముద్రించబడ్డాం. ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయం 13-14 వచనం. తర్వాత పరిశుద్ధాత్ముడు మనకు వరములను ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కొరింథీ మొదటి పత్రికలో 12వ అధ్యాయం 4వ వచనం నుండి పరిశుద్ధాత్మ వరములను మరి మనం చూస్తాం. ప్రవచన వరము, స్వస్థత వరము, ఇవన్నీ కూడా వరాలే అన్నమాట. పరిశుద్ధాత్మ వరమే. వర్తమానం నిలబడి ఉంటాను, కూర్చో పర్లే. నువ్వు నిలబడితే మళ్ళీ కూర్చో, లేకపోతే బయటకు. పరిశుద్ధాత్మ వరములు, ఆత్మీయ వరములు ఆత్మ ద్వారా మనము పొందుకుంటాం అన్నమాట. పరిశుద్ధాత్మ ద్వారా పొందుకుంటాం. పరిశుద్ధాత్మకు కొన్ని సింబల్స్ ఉన్నాయన్నమాట. ఆత్మకు కొన్ని సింబల్స్ ఏమిటంటే డవ్, పావురం అన్నమాట. ఈ పావురము యేసు ప్రభు బాప్తిసం పొందినప్పుడు, బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిసం పొందిన తర్వాత దేవుని ఆత్మ పావుర రూపంలో యేసు ప్రభు మీదకి వచ్చింది. ఈ పావురము అంటే ఇట్స్ ద సింబల్ ఆఫ్ పీస్, సమాధానం, శాంతి, జెంటిల్నెస్, నెమ్మది అన్నమాట. క్రొత్త జీవితానికి ఇది గుర్తు. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందితే మీరు ఏం వరం పొందుకుంటారు అన్నాడు పేతురు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుతురు. యేసు నామములో బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మని వరం వస్తున్నాడు పేతురు. సో ఆత్మ కలిగినటువంటి వారు ఎట్లా ఉంటారు అంటే శాంతితో ఉంటారు, నెమ్మదిగా ఉంటారు. ఆ నూతన జీవితంలో ఉన్నటువంటి ఆనందాన్ని వారు అనుదినము కూడా అనుభవిస్తారు అన్నమాట.
తర్వాత ఫైర్, ఆ అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని. పావురం ఒక రూపము అయితే అగ్ని ఒక రూపం. పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్ముడు ఏ రీతిగా దిగి వచ్చాడు? అగ్ని నాలుకలు అంటాడు. అగ్ని రూపంలో సంఘము పైకి దిగి వచ్చాడు. అంటే ప్యూరిఫికేషన్. అగ్ని ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది అన్నమాట. ఆయన కంసాలివాని అగ్ని వంటి వాడు. బంగారము పుటము వేస్తే ఆ అగ్నిలో బంగారము కాల్చబడితే అందులో ఉన్నటువంటి మలినములన్నీ కూడా పోతాయి. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు హీ విల్ ప్యూరిఫై ద సంఘాన్ని. ఆయన కాలుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. ఎక్కడెక్కడ కాల్చాలో అక్కడక్కడ కాలుస్తాడు అన్నమాట. యోహాను యెషయా నోటిని, పెదవులను కాల్చినట్టు ఆ పెదవులకు కాల్చేటువంటి అనుభవం అవసరమైంది అన్నమాట. దాన్ని కాలిస్తే తప్ప మార్పు, మాటలలో మార్పు రాదు. వాత పెట్టితే మార్పు వస్తుంది. ఇప్పటికీ ఆ వైద్యాలు ఉన్నాయో లేదో తెలియదు, కానీ మా చిన్నప్పుడు చూసేవాడు. పొట్ట మీద కాల్చేవాళ్ళు. ఇటు 4 మచ్చలు, ఇటు 4 మచ్చలు, మొత్తం చుట్టూ 4 మచ్చలు ఉండే. ఏంట్రా బాబు అంటే కడుపునే పోస్తే కాల్చాలన్నమాట. కడ్డీ మామూలుగా ఐరన్ బాగా కాల్చి వాతలు పెడతాం. ఇంకేం లేదు ఇక. మరి అయ్యేం వైద్యాలో తెలియదు, మరి ఎట్లా తట్టుకున్నారు కానీ మనవాళ్ళు. అది రకమైన వైద్యం అంతే. ఇప్పుడంటే లేటెస్ట్ సున్నితమైన మెడిసిన్స్ వచ్చేసి, నొప్పి ఉండకూడదు, బాధ ఉండకూడదు, వ్యాధి తగ్గిపోవాలి. అట్లా వాతలు పెడితే తప్ప లైన్లోకి రారన్నమాట. బాగా పెద్దవాళ్ళు చూడండి, వాళ్ళు బొడ్డు చుట్టూ ఉంటాయి, వాతలు ఉంటాయి చాలామంది. ఏంటంటే వైద్యం, అది వైద్యం జరిగింది. పరిశుద్ధాత్ముడు కాలుస్తాడు అన్నమాట. కాల్చి నీకు స్వస్థతను ఇస్తాడు. నీలో ఉన్నటువంటి దోషం అంతా కూడా తొలగిస్తాడు. అందుకే యోహాను బాప్తిస్మము ఇచ్చినప్పుడు, యోహాను యేసుప్రభువు వచ్చినప్పుడు ఆయన అంటాడు, బాప్తిస్మ యోహాను, నేనైతే నీళ్లతో మీకు బాప్తిస్మ ఇస్తున్నాను, కానీ ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితో మీకు బాప్తిస్మము ఇస్తాడు. అంటే ఇది సామాన్యమైంది కాదు. ఊరికనే పరిశుద్ధాత్మ అంటాం మనం. అది గొప్పని ఏదైనా పొరపాటు కూడా మాట్లాడకూడదు. పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడితే దానికి క్షమాపణ లేదని చెప్పాడు దేవుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి పరిశుద్ధాత్మ విషయం. అగ్ని అన్నమాట, కాల్ చేయటమే, ఇక వేరే మా పనే లేదు. నీళ్లతో బాప్తిస్మం వేరు, అగ్నితో బాప్తిస్మము వేరు. సో ఈ బాప్తిస్మం మనం అంటే నీళ్లు అంటే గొప్పని దిగుతాం, నిప్పుల్లో దిగమంటే మనం దిగలేం. నిన్ను కాల్చాలి అంటే మన వల్ల అయ్యే పని కాదు, నీళ్ళే సరిపోతాయి అనుకుంటాం. కానీ యేసు ప్రభు అగ్నితో బాప్తిస్మం ఇచ్చేటువంటి వాడు. మూడవది వాటర్, నీరు కూడా పరిశుద్ధాత్మకు గుర్తు. మరి యేసు ప్రభు నీటిలో ఆయన బాప్తిస్మము మరి పొందారు. పరిశుద్ధాత్ముడు క్లెన్సింగ్ ఎక్స్పీరియన్స్, కడుగబడినటువంటి అనుభవాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మరి మనము పొందుకుంటాం. ఆయన వచ్చినప్పుడు మనకు సంపూర్ణమైనటువంటి కడుగబడినటువంటి అనుభవము. యేసు ప్రభు మరి పండుగలో గట్టిగా చెప్తాడు. యోహాను సువార్త 7:37 నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. అది పరిశుద్ధాత్మ, ఆత్మని గురించి చెప్పాడు అంటాడు తర్వాత మాట. తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబో ఆత్మని గురించి ఆయన ఈ మాట చెప్పెను. అంటే జీవజల నదులు, వారిలో నుండి ఆత్మ కార్యాలు బయటికి వస్తాయి. ఆత్మ సంబంధమైనటువంటి ఆ జీవితము బయటకు కనిపిస్తుంది అన్నమాట. సో 3, పావురము, అగ్ని, నీరు, ఈ 3 పరిశుద్ధాత్మకు
గుర్తు. తర్వాత యేసు ప్రభు యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ కార్యము మనం చూస్తే ఎ బ్రీఫ్ డిస్క్రిప్షన్, ఎక్కువ చెప్పడం కానీ కొన్ని విషయాలు. ఆయన పుట్టుకలోనే పరిశుద్ధాత్మను చూస్తాం. మరి పరిశుద్ధాత్మ ఆమెను క్రమ్ముకొనును అంటాడు. ఓవర్ షాడోడ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ కమ్ముకోవటం ద్వారా యేసు ప్రభువు జన్మించాడు. మొదట ఏమనుకున్నాం? పొదుగుచుండెను అన్నా కదా. అది జలముల పైన దేవుని ఆత్మ పొదుగుచుండెను, అల్లాడుచుండెను. పొదుగటం అంటే ఏంటంటే పుట్టించటం అన్నమాట. ఇక్కడ మరియా విషయంలో మరియను కమ్ముకొనెను అనే మాట చూస్తాం. లోకాసువార్త 1వ అధ్యాయం 35వ వచనం. పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభువు జన్మించాడు. తర్వాత బాప్తిస్మము సమయంలో పరిశుద్ధాత్మ అనుభవాన్ని ఆయన మరి పొందుకున్నారు. ఈ పరిశుద్ధాత్మే అరణ్యంలోనికి యేసు ప్రభువును కొనిపోయినట్లు చూస్తాం. ఫర్ టెంప్టేషన్, శోధింపబడటానికి. లోకాసువార్త 4వ అధ్యాయం 1-2 వచనాల్లో ఈ మాటలు మరి మనం చూస్తాం. తర్వాత గైడెన్స్ అండ్ లీడింగ్, పరిశుద్ధాత్ముడే నడిపించాడు యేసు ప్రభు. మరి ఆయన చేసినటువంటి అద్భుతాల్లో కానీ, ఆయన చేసినటువంటి టీచింగ్, ప్రీచింగ్, బోధనలో కానీ పరిశుద్ధాత్మ యొక్క కార్యాన్ని మరి మనము చూస్తాం. సో ప్రభు యొక్క సేవ అంతటిలో కూడా ఆ ఆత్మ బలము చేత ఆయన గొప్ప సేవ చేసినటువంటి వాడిగా మరి మనం గమనిస్తాం. పరిశుద్ధాత్మ యొక్క ఉనికి యేసు ప్రభు యొక్క జీవితంలో చాలా గొప్పదిగా మరి మనము గమనిస్తాం. అప్పుడు యేసు ఆత్మ బలముతో అంటాడు. లోకాసువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో, అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యేసు నిండా కూడా ఏమి శక్తి ఉన్నదంటే పరిశుద్ధాత్మ శక్తి. సరే, ఈరోజు చదివినటువంటి పాఠ్యభాగంలో రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 26 వచనం నుండి 30 వరకు వచనాల్లో ఈ అధ్యాయం అంతా కూడా పౌలు పరిశుద్ధాత్మను గురించినటువంటి సత్యాలు ఆయన సంఘానికి బోధిస్తూ, పరిశుద్ధాత్ముడు ఏ రీతిగా ఒక విశ్వాసికి సహాయపడతాడు, ప్రాముఖ్యంగా ప్రార్థన విషయంలో పరిశుద్ధాత్ముడు ఏ రీతిగా సహాయపడతాడు. ఈ 26వ వచనంలో ఈ మాట మరి మనం చూస్తాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఆత్మ ఏమి చూస్తున్నాడంట? బలహీనతను చూచి. ఒక వ్యక్తి అని చెప్పాం, ఎవరు? పరిశుద్ధాత్మ. ఆ వ్యక్తికి చూసేటువంటి శక్తి ఉన్నది. ఆయన చూచుచున్నటువంటి దేవుడు. ఆగరు ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నది ఏంటంటే, ఎల్ రోయి, చూచుచున్న దేవుడు, కళ్ళు కలిగినటువంటి దేవుడు, నేత్రములు కలిగినటువంటి దేవుడు, 7 నేత్రములు కలిగినటువంటి వాడు. ఆయన నేత్రములు భూమి అంతటా సంచారము చేయించున్నాడు. ఇప్పుడంటే గూగుల్ మ్యాప్స్ అవి వచ్చినాయి, కానీ దేవుడు ఎప్పుడు కూడా భూమి అంతా కూడా ఎప్పుడు చూస్తూ ఉన్నటువంటి దేవుడు. ఆయన చూచి ఆయన ఏం చూస్తున్నాడు? లోకమును చూస్తూ ఉన్నాడు, తన భక్తులను ఆయన చూస్తూ ఉన్నాడు. భక్తులను చూడటము అంటే కేవలము ఆయన మన బాహ్య స్వరూపాన్ని చూస్తున్నటువంటి దేవుడు కాదు. ఆయన మన అంతరంగాన్ని చూస్తూ ఉన్నటువంటి దేవుడు, చూచుచున్న దేవుడు, మన కష్టమును చూస్తూ ఉన్నటువంటి దేవుడు,
మన బలహీనతలను చూస్తూ ఉన్నటువంటి దేవుడు ఆయన. ప్రార్థన విషయంలో యేసుప్రభు చెప్పింది మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయమంటాడు. అప్పుడేమన్నా భయపడింది అక్కడ, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మనం ప్రార్థన చేస్తుంటే చూస్తున్నాడు అంట దేవుడు. ఏం చూస్తున్నాడు? మనం మోకాళ్ళు వేసామా ఇది కాదు, మన కష్టాలన్నీ చూస్తున్నాడు అనమాట ఆయన. మన బాధలన్నీ చూస్తున్నాడు అనమాట. మనం చెప్పేటువంటి మన కష్టాలు, మన బాధలు, మన సమస్యలు అవి చూస్తున్నాడు దేవుడు ప్రార్థన. అంతే తప్ప ఈ భౌతికమైనటువంటి పోస్చర్ నువ్వు నిలబడి చేస్తున్నావా ఇంకోలా అది కాదు ప్రాబ్లం. రకరకాలుగా ఉంది చేసేది, కానీ ఆయన ఏమి చూస్తున్నాడు? రహస్యమందు చూచుచున్న నీ తండ్రి అంటే నీ స్థితిని ఆయన చూస్తున్నాడు అనమాట. నువ్వు ప్రార్థన చేసినప్పుడు చూస్తున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మని గురించి కూడా పౌలు రాస్తూ, ఆత్మయు మన బలహీనతను చూచి. సో పరిశుద్ధాత్ముడు చూస్తూ ఉన్నటువంటి వాడు ఏం చూస్తున్నాడు? మన బలహీనత. అంతా బాగున్నప్పుడు ఓకే, దాన్ని చూసినా చూడకపోయినా ఇట్స్ ఓకే, పని జరిగిపోతూ ఉండదు. బలహీనతలో ఉన్నప్పుడు, మనకు మనం సహాయం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి మనకు సహాయమో చేయాలి. బలహీనత అంటే అదే. బలహీనతకి మనం ఏం చెప్పగలం? బలహీనత అంటే మనకు మనం చేసుకోలేం, అది బలహీనత అంటే. మన పనులు మనం చేసుకోలేం, మన కష్టాలు మనం తీర్చుకోలేం. ఎవరో ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎవరో ఒకళ్ళు వచ్చి మనకు సహాయమో చేయాలి. అది పరిశుద్ధాత్ముడు చేస్తూ ఉన్నాడు. చూచి, మనము అడిగినా అడగకపోయినా కూడా ఇక్కడ మరి చూసి వెంటనే సహాయం చేసేవాడు అన్నమాట. బలహీనత అంటే 3 రకాలు: ఫిజికల్, మెంటల్ అండ్ మోరల్. శరీర సంబంధమైనటువంటి బలహీనత, మానసికమైనటువంటి బలహీనత. ఈ మోరల్ అంటే మన దైనందిన జీవితంలో, ఈ సమాజంలో మనం బలహీనులుగా ఉండటం, ఆయా రీతిలుగా మన పేదరికాన్ని బట్టి ఇంకా రకరకాలుగా బలహీనతలతో ఉండటం. సో మనము బలహీనతలో ఉన్నప్పుడు మనకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్ముడు సిద్ధముగా ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు ఆయన. నేను బలహీన పడినప్పుడల్లా కూడా అది నేను బయటికి చెప్పుకోలేను. ఏదైనా ప్రత్యేక సందర్భంలో నేను చెప్పుకోగలనేమో, చెప్పాలేమో, నేను బలహీనతలో ఉన్నానని చెప్పాలేమో. కానీ అస్తమానం చెప్పుకోలేమో నేను బలహీనంగా ఉన్నానని చెప్పి. బలహీనతలు వచ్చినప్పుడు కూడా వెంటనే మనం అందరికీ దీన్ని అనౌన్స్మెంట్ ఇచ్చేయలేము. దాన్ని ఎవరు గమనిస్తున్నారు? పరిశుద్ధాత్ముడు గమనిస్తున్నాడు అన్నమాట. సో ఎక్కడైతే వీక్నెస్ కనిపిస్తుందో, బలహీనత ఉన్నదో, అక్కడ దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. శరీర సంబంధముగా కూడా శరీరానికి బలహీనతలు వచ్చినప్పుడు దేవుడు చూస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో మరి ఆ శ్రమ సేవకుని యొక్క విధానము ఏమంటాడంటే, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచుట, మన రోగములను ఆయన భరించాడు, మన వ్యసనములను వహించాడు. 4వ వచనంలో 5వ వచనంలో ఈ మాటలు మరి మనం చూస్తాం. సో దీనినే మత్తయి సువార్తలో 8వ అధ్యాయం 7వ వచనంలో ఈ ప్రవచనాన్ని గురించి ఇక్కడ వ్రాయబడినట్లు మనం చూస్తాం. 8వ అధ్యాయంలో కూడా 17వ వచనంలో, అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను.
సో వెన్ ఎవర్ యు ఫీల్ వీక్, ఎప్పుడైతే బలహీనత కలిగి ఉంటూ ఉన్నావో నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నా బలహీనతను దేవుడు గమనించాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఊరుకునేటువంటి దేవుడు కాదు, తగినటువంటి యాక్షన్ తీసుకుంటాడు. దేనికి? ఆ బలహీనత నుండి బయటపడాలి, ఆ బలహీనత నుండి మనలను బయట తీసుకురావడానికి. సో శరీర సంబంధమైనటువంటి వ్యాధి వచ్చిన బలహీనత, మానసికంగా కృంగిపోయిన బలహీనత, ఓవరాల్గా ఏమిటంటే మానవులందరూ బలహీనులే. మానవులందరూ కూడా బలహీనమైనటువంటి ఘటాలు ఇవన్నీ కూడా. కుండలాంటి జీవితం, మట్టి జీవితం అన్నమాట. మనము మంటి వారమని ఆయన జ్ఞాపకము చేసుకొనిస్తున్నాడు. మంటి వారం అని అంటే వీళ్ళు బలహీనులు. మన్ను అనేటువంటిది ఏంటంటే బలహీనమైనటువంటిది, వీక్ థింగ్. ఇది ఐరన్తో లేకపోతే ఇంకో మెటల్తో చేయలేదు దేవుడి శరీరాన్ని. చాలా సున్నితమైనది అనమాట. ఎండలో ఇక్కడ నుండి హై స్కూల్ దాకా వెళ్ళామంటే అయిపోయింది. మన ర్యాలీలో తిరిగి అక్కడ నుండి వచ్చినడికి నీరసం వచ్చేసి మళ్ళీ శరీరాన్ని మనం పుంజుకునేలాగా ఏదో దానికి చెయ్యాలన్నమాట. ఎండ అనేటువంటిది తట్టుకోలేము మనం, చాలా సున్నితం అయిపోయింది. ఏసీ లేదే లేదే, మనం ఫ్యాన్ లేదే బ్రతకలేము. బలహీనమైనటువంటి ఘటాలు, సున్నితమైనటువంటి జీవితాలు. అయితే ఎవరు బలపోస్తున్నారు? ఈ బలహీనతలో మనము నాశనం అయిపోకుండా ఎవరు బలపోస్తున్నారు అంటే పరిశుద్ధాత్ముడు బలపరుస్తున్నాడు. యాజకుడు పాత నిబంధనలో ఏ లోపము లేనివాడు యాజకుడు అవ్వాలి. దేవునికి అర్పించేది కూడా మరి మచ్చలు ఉన్నదాన్ని, జబ్బులు ఉన్నదాన్ని అర్పించడానికి వీలు లేదు. అయితే యాజకుడు ఆరోగ్యవంతుడిగా ఉన్నాడని చెప్పి బలహీనుడు కాదని కాదు. హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయం 2వ వచనంలో శరీరంలో బాగున్నా కానీ యాజకుడే, ఎందువల్లంటే అతను కూడా మనిషి. సో మనిషి అంటేనే బలహీనత, ఒక రకమైనటువంటి బలహీనతలో ఉంటాడు మనిషి. పాపము అనేటువంటి బలహీనత, వ్యాధి అనేటువంటి బలహీనత, మానసిక కృంగుదల అనేటువంటి బలహీనత. అయితే దీనిని చూచి సహాయము చేయుచున్నాడు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. సో ఇది హెల్పర్. ఈ మాట ఈ దినాల్లో చాలాసార్లు మనం జ్ఞాపకం, ఎలియాజర్ దగ్గర నుండి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎజార్ అంటే హెల్పర్. గాడ్ ఈజ్ హెల్పర్. అసలు దేవుడు ఉన్నదే సహాయం చేయటానికి. అది అర్థం చేసుకోవాలి మనం. దేవుడు అంటే వేరే కోణంలో మనం చాలాసార్లు దేవుడిని వేరే కోణంలో చూస్తాం. దేవుడికి అయ్యి ఇవ్వాలి, దేవుడికి పళ్ళు అంటే ఇష్టం, లేకపోతే దేవుడికి కొబ్బరికాయలు అంటే ఇష్టం, అయ్యి అంటే చాలా మనం వేరే కోణంలో ఆలోచిస్తాం. దేవుడు ఆ కోణం కన్నా దేవుడిని ఏ కోణంలో చూడాలంటే నాకు సహాయకుడు ఆయన. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన పేరే సహాయకుడు, హెల్పర్. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అంతే తప్ప దేవుడికి పువ్వులు ఇష్టం, పళ్ళు ఇష్టం ఇది కాదు. నేను ఆపదలో ఉన్నప్పుడు నాకు సహాయం చేసేవాడు నా యొక్క దేవుడు. నేను తీసుకెళ్ళి ఆయన పూలు ఏం చేసుకుంటాడు, ఆయన పళ్ళు ఏం చేసుకుంటాడు. మళ్ళీ అదే ఒక కల్చర్లో వచ్చిన భాగం అంతే. సో కానుకలు కాదు, మనం ఇచ్చేటువంటివి కాదు. మెయిన్ రోల్, దేవుని రోల్ ఏంటంటే హెల్పర్, సహాయకుడు. సహాయము చేయుచున్నాడు అంటే ఎవరో చెప్తే సహాయం చేసేటువంటి వాడు కూడా కాదు దేవుడు. మనం ఏదో వెళ్ళి పిలిస్తే వచ్చి సహాయం చేసేవాడు కాదు. కొంతమంది పిలిస్తే తప్ప సహాయమో వాళ్ళకై వాళ్ళు స్పందించరు. 4-5 సార్లు చెప్తే తప్ప కొంచెం హెల్ప్ చేయండి, కొంచెం హెల్ప్ చేయండి, కొంచెం హెల్ప్ చేయండి అంటే అప్పుడు ఏదో కొంచెం చేస్తారు. అదైనా 100 సార్లు అడిగితే చేస్తారు అన్నమాట. దేవుడు అటువంటి వాడు కాదు.
ఈ గ్రేట్ హెల్పర్, సహాయకుడు. అది పరిశుద్ధాత్మని గురించి చెప్తున్నాడు. నేను వేరొక ఆదరణకర్తను పంపుతానన్నాడు. చూసాడు యోహాను సువార్తలో 14వ అధ్యాయం 16వ వచనంలో యేసుప్రభు చెప్పాడు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉన్నట్టుగా ఆయన వేరొక ఆదరణకర్త. దీని ఫుట్ నోట్లో ఏమన్నాడంటే ఉత్తరవాది, అడ్వకేట్ అన్నాడు. దాని అసలైనటువంటి అర్థం ఏంటంటే ఐ విల్ సెండ్ యూ అనదర్ హెల్పర్. నేను సహాయకుడినే, నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయి మీకు ఎవరిని పంపిస్తున్నాను? వేరొక సహాయకుడిని పంపిస్తున్నాను. ఆయన ఎంతసేపు ఉంటాడు మీతో? ఏమని రాశారండి ఇక్కడ? చూస్తున్నారా బైబిల్? ఎల్లప్పుడూ. ఎప్పుడు ఉంటాడు? ఎంతసేపు ఉంటాడండి మనతో ఆయన? 16వ వచనంలో మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణ. అబ్బా, అట్లా ఎంత సంతోషించే విషయం. నా పక్కన ఆయన ఎప్పుడు కూడా నాకు సహాయం చేయటానికి ఉన్నాడు అంటే అది నాకు ఎంతో ఆదరణ ఇస్తాను. మన డబ్బులు ఇచ్చి మనుషులను పెట్టుకోలేం. మనిషిని ఇంకో మనిషి చూడాలంటే ఏజెన్సీలు పంపుతున్నారు. ఇవాళ వృద్ధాప్యంలో ఉన్న చూడాలంటే నెలకి 20,000 ఏజెన్సీ ద్వారా వస్తారండి. వాళ్ళు ఫుల్గా 3 పూటలు ఫుల్ పెట్టాలి, మనం తినిపోయినా. వాళ్ళు చేసే సహాయం చేస్తారు, నెలకు జీతం ఇవ్వాలి. ఎల్లప్పుడూ ఉంటారు వాళ్ళు, మనతో ఉంటారు కదా. కానీ దేవుని ఏర్పాటు చూడండి, అసలు ఎల్లప్పుడూ మీతో ఉండుటకై, టిల్ ద లాస్ట్ బ్రెత్ ఆఫ్ అవర్ లైఫ్. తుది శ్వాస విడిచే వరకు కూడా పరిశుద్ధాత్ముడు మనతో ఉండేటువంటి వాడుగా ఆయన ఉంటాడు. ఎల్లప్పుడూ అంటే ఆత్మకార్యము అనేటువంటిది ఎల్లప్పుడూ మన జీవితంలో దేవుడు మన కొరకు ఏర్పాటు ఉత్తరవాది, అడ్వకేట్, హెల్పర్. దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో మీరు చదివితే అనదర్ హెల్పర్ అవుతాడు. ఇప్పుడు దాకా నేను సహాయం చేశాను మీకు, నేను వెళ్ళిపోతున్నాను, నా తరపున ఇంకొక ఆయన వస్తాడు, ఆయన మీతో ఎల్లప్పుడూ ఉంటాడు. నేను శరీరధారిగా ఈ 33.5 సంవత్సరాలు ఉన్నాను భూమి మీద, కానీ ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. యేసు ప్రభు కూడా ఇచ్చిన వాగ్దానం ఏమిటి? సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. ఐ ఆమ్ విత్ యూ టిల్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఏజ్. ఎల్లప్పుడూ ఉండే దేవుడు. మనం వదిలేస్తామేమో కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. సో మన బలహీనతలను చూచే దేవుడు, సహాయం చేసేటువంటి దేవుడు ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ఒక్క వచనంలోనే చాలా అర్థం ఉందన్న. ఆయన చేసేటువంటి సహాయము ఏమిటంటే, ఆయన ఇంకోటి కూడా చూశాడు. ఏంటి? వీళ్ళు తెలియని ప్రార్థనలు చేస్తున్నారు, అది కూడా చూశాడు ఆయన. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ, అది చూశాడు అన్నమాట. ఎవరండి? పరిశుద్ధాత్మ. అట్లా అని చెప్పి ప్రార్థనలు మానేయమని కాదు. నాకు అసలు రాదండి ప్రార్థన చేయటం అని మానేయకూడదు. నీకు వచ్చిందే చేయాలి. ఎట్లా చేయాలో మనకు తెలియదు ప్రార్థన. అంటే దేవాది దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎట్లా రావాలి అనేటువంటిది ఇంకా మానవులకు సరిగ్గా తెలియదు, అవగాహన లేదు. వీఆర్ ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. పెద్ద అధికారుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంత డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. ఎట్లా పెడితే అట్లా వెళ్ళిపోయి మాట్లాడతా కూడదు. సపోజ్ ఇప్పుడు జడ్జి గారి దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు టక్క తీసేసి వెళ్ళాలి, ఇలాగ నిలబడి మాట్లాడాలి. అక్కడ ఉన్నవాళ్ళు చెప్తారు, ఎక్కడ డోర్ దగ్గర ఉన్నవాళ్ళు అయ్యి చేతులు కట్టుకో, జడ్జి గారి నుండి మాట్లాడకూడదు, ఇలాగే మాట్లాడాలి, తల దించుకుని మాట్లాడాలి, టక్క తీసేయాలి. మనం ఎక్కడంటే ఏదో వస్తాం, ఇక్కడ దేవుడు పెద్ద పట్టించుకోవడం. అక్కడికి వెళ్తే కుదరదు. అక్కడ దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎట్లా రావాలో మనకి తెలియదు. అది ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు, నా మాటలు కాదు. ఏ రీతిగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కాబట్టి ఒకళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఇంకోళ్ళు విమర్శించాలని పని లేదు.
వాళ్ళు అలా చేస్తున్నారు, నేను ఎలా చేస్తున్నా అవసరం నాకు తెలియదు మీకు తెలియదు అన్న పరిస్థితి అనమాట. విమర్శించకూడదు అనమాట. ప్రార్థన అనేటువంటిది వ్యక్తిగతం. యేసు ప్రభు కూడా వీళ్ళు ఇద్దరు వచ్చారు కదా, యాకోబు యోహాను వచ్చి నీ కుడి వైపున ఒకడు ఎడమ వైపున ఒకడు ఉండేలాగా మాకు సహాయం చేయమంటే యేసు ప్రభు ఏమన్నాడు అక్కడ? అసలు మీరు ఏమడుగుతున్నారో మీకు తెలుసా అన్నాడు. ఒకే మాట. మత్తయి సువార్తలో 20వ అధ్యాయం 22వ వచనంలో చూస్తాం. ఏంటా అసలు మీరు మాట్లాడేది? నాతో మాట్లాడాల్సిన విధానమేనా అసలు ఇది? నా కుడి వైపున ఒకడు ఎడమ వైపున ఒకడు కూర్చోబెట్టుకుని నాకు అధికారం ఏమని అడుగుతున్నారు అసలు? అంటే మీకు ప్రార్థన చేయటం రావటం లేదు, అడగాల్సిన విధానం మీకు తెలియలేదు అంతే. ఇంకోసారి ఏమో వాళ్ళ అమ్మగారిని తీసుకెళ్ళి అడిగిచ్చారు, అది తప్పే అంటాడు. అమ్మ అసలు ఏం అడుగుతున్నావు నీకు తెలియదు అంటాడు. ఏదో పెద్దవాళ్ళని తీసుకెళ్ళి రికమెండేషన్ చేస్తే పని అయిపోద్ది అనుకోండి, అది కూడా తప్పే అన్నమాట. మాట్లాడటం రాదు మన వాళ్ళకి, ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలియదు. ఒక్కొక్కసారి పెద్దవాళ్ళకి అసలు తెలియదు, ఉన్నట్టు మాట్లాడేస్తారు, కొండ బద్దలు కొట్టి మాట్లాడేస్తారు అంతే. మనం వెనకాల గోకాలు అలవాటు, వాళ్ళకి ఏదో చెప్పాలి. వాళ్ళకేమో పెద్దవాళ్ళు కదా, వాళ్ళు ఉన్నట్టు చెప్పేస్తారు కానీ దాచుకోలేరు వాళ్ళు. అంటే మాట్లాడటము తెలియక ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఈ ప్రార్థన పరిశుద్ధాత్ముడు ఎట్లా చేస్తున్నాడంట? ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయించున్నాడు. ఇది ఉచ్చరింప శక్యము కానీ మూలుగులు అన్నమాట. ప్రార్థన అంటే మూలుగు అంటే బాధ, ఆ కన్నీటితో బాధతో చేసేటువంటి ప్రార్థన అన్నమాట. మూలుగా అంటే మాటలు రావు అసలు చెప్పాలంటే. ఏమొస్తాయి మాటలు? ఏం చెప్తాం మాటలు? ఆ ఏడుపులో, ఆ దుఃఖంలో ఉచ్చరింప శక్యము కానీ, నా మాటలతో చెప్పేది కాదు ఆ బాధ, ఆ కష్టం. ఈ యొక్క ఈ రోమ పత్రిక ఈ యొక్క శ్రమలు, బాధలు అనుభవించేటువంటి సంఘాన్ని గురించి కూడా ఆయన వ్రాస్తూ ఉన్నాడు. హౌ టు ఇంటర్సీడ్ వెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్, పెర్సిక్యూటెడ్ కండిషన్. నువ్వు బాధల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు పదాలు చాలవు అన్నమాట. పదాలు చాలవు. ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో. ఇశ్రాయేలీలు కూడా మూలుగారు కదా. నిర్గమాకాండం 2వ అధ్యాయంలో చదువుతాం. వారు ఐగుప్తీయులు పెట్టేటువంటి హింసను బట్టి వారి యొక్క మొర నా సన్నిధికి చేరింది అంటాడు. మోషేకు దేవుడు తన ప్రత్యక్షత ఇచ్చినప్పుడు, మా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, వారి మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. 3వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం ఈ మాట. సో ప్రియులారా, మూలుగు అన్నమాట. యాకోబు పత్రికలో కూడా ఈ మాటలు చెప్తే ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు అని చెప్తే 4వ అధ్యాయం 3వ వచనంలో, మీరు అడగకపోవట చేతనే పొందలేకపోతున్నారంటే ఎట్లా అడగాలో తెలియట్లా మీకు, అందువల్ల మీరు పొందుకోలేకపోతున్నారు. మీరేమి అడిగినని మీ భోగముల నిమిత్తము వినియోగించడానికి దురుద్దేశముతో అడుగుదురు, మీకేమీ దొరుకుట లేదు. ఎట్లా ప్రార్థన చేయాలో మీకు తెలియటం లేదు. ఉచ్చరింప శక్యము కానీ మూలుగులు. ఈ హన్నా చేసినటువంటి ప్రార్థన ఇదే. ఏలి పెదవులు గమనించాడు, ఏ ప్రార్థన చేసినట్లేదు, పెదాలు మాత్రమే కదుపుతుంది అన్నట్టు. అమ్మ ఏమన్నా మద్యం సేవించి వచ్చావా, వెళ్ళిపోయి ఎక్కడుండా అని చెప్తాడు. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో, ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను. అది మూలుగులతో చేసేటువంటి ప్రార్థన. ఏమని చెప్పుద్ది? ఏదో 2-3 మాటలు అనొచ్చు, నాకు పిల్లలు లేరు అదే వస్తుంది ఎప్పుడు చేసినా కానీ. అది కాదు ఆ ప్రార్థన. మూలుగులతో, ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో. ఇది కన్నీటి ప్రార్థన అనమాట. 6వ కీర్తన మనం ఇప్పుడు శనివారం ధ్యానం చేస్తాం. అందులో
భక్తుడు 6వ కీర్తనలో 3వ వచనంలో ఎంత తీవ్రమైనటువంటి ఒత్తిడిలో నా ప్రాణము బహుగా అదురుచున్నది, నేను మూలుగుచు అలసి ఉన్నాను. అంటే ప్రార్థనలో మూలిగే శక్తి కూడా లేకుండా పోయింది. నా అలసిపోయాను. అది ఆయన చెప్పేటువంటిది అనమాట. సో ప్రియులారా, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేస్తున్నాడు. తానే మన పక్షముగా విజ్ఞాపనము చేస్తున్నాడు. 27వ వచనంలో, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేస్తున్నాడు. ఎవరి కోసం చేస్తున్నాడంట విజ్ఞాపనం? ఇక్కడ పరిశుద్ధుల కొరకు. అంటే మన తరపున పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేయాలంటే మనం ఎట్లా బ్రతకాలి? పరిశుద్ధంగా బ్రతకాలి. అందులో పెద్ద ఈక్వేషన్ లేదు, కాంప్లికేటెడ్ కూడా కాదు. నీ తరపున పరిశుద్ధాత్ముడు ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ప్రార్థన చేయాలంటే నువ్వేం చేయాలి? పరిశుద్ధంగా జీవించాలి. మనం పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధాత్ముడు మన తరపున విజ్ఞాపనము చేస్తాడు. ఆత్మ యొక్క మనస్సు అంటే తండ్రి చిత్త ప్రకారమే పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేస్తాడు. ఆత్మ మనస్సు అనే మాట ఇక్కడ చూస్తాం. మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. పరిశుద్ధాత్మ మనస్సు ఉంది. మళ్ళీ చూడండి, ఆయన వ్యక్తి అని చెప్పాం, ఆయన చూస్తున్నాడు అని చెప్పాం, ఆయనకి ఇంకేముంది? మనస్సు ఉంది. ఆ మనస్సు ఎటువంటి మనస్సు అంటే తండ్రి చిత్త ప్రకారము ప్రార్థన చేసేటువంటి మనస్సు. ఆ తండ్రి చిత్తము ఆయన కూడా త్రిత్వములో భాగం కాబట్టి ఆ పరిశుద్ధాత్మకు తెలుసు. కాబట్టి పరిశుద్ధాత్మ చేసేటువంటి ప్రార్థన ఎటువంటి ప్రార్థన? దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తున్నాడు అంటే తండ్రి చిత్తానుసారముగా ఆయన ప్రార్థన చేస్తాడు. ఆయన మన తరపున ప్రార్థన చేయాలంటే మనము పరిశుద్ధముగా ఉండాలి. యోహాను మొదటి పత్రికలో 5వ అధ్యాయం 14-15 వచనాలు చదివితే మన ప్రార్థనకు సమాధానం రావాలంటేనంట ఏమన్నాడు అక్కడ? ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, అందరూ చదువుదామా సార్? తీని బైబిల్స్ అందరూ ఒకసారి. బైబిల్ తెస్తాం కానీ తెరవం ఒకసారి, కనీసం ఒక వచనామన్నా చదివాలి. ఇక్కడ యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు తీసారా? బైబిల్ సెల్ ఫోన్లో తెచ్చిన ఓపెన్ చేయండి, పర్వాలేదు. చదువుదాము. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నది. మనమేమి అడిగినను ఆయన మనం ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుతాం. సో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే తండ్రి చిత్తానుసారంగా ప్రార్థన చేస్తున్నాడు. అది ఆయన మనసు. అది మనము కూడా ప్రార్థించే సమయంలో ఎట్లా చేయాలి ప్రార్థన? ఆ తండ్రి చిత్తం ఏమిటో ఎరిగి ప్రార్థన చేయాలి. అందుకే నీ చిత్తం అయితే దయచేయి అనాలన్నమాట. మనం ఏదో చేస్తూ ఉంటాం ప్రార్థన, అయితే చివరిలో మనం గ్రహించాల్సింది ఏంటంటే ఆయన చిత్తం లేనిది ఏది కూడా జరగదు. సో ప్రియులారా, ఇది ఆత్మ చేసేటువంటి ప్రార్థన. ఆత్మ మనల్ని ఆ రీతిగా ప్రార్థనలో నడిపిస్తుంది. ఆ ఆత్మ ద్వారా అబ్బా తండ్రి అని మొర్ర పెట్టేటువంటి అవకాశాన్ని కూడా దేవుడు మనకు ఇచ్చాడు. 15-16 వచనాల్లో కూడా ఈ మాటలు మనం చూస్తాం. 8వ అధ్యాయం 15-16 వచనం. సో
పరిశుద్ధాత్మ యొక్క విజ్ఞాపన ప్రాముఖ్యంగా మనం అంతా ధ్యానం చేయలేం, కానీ ఈ యొక్క వచనాలన్నీ కూడా పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, ఆయన చూచుచున్నవాడు. ఏం చూస్తున్నాడు? మన బలహీనతలు చూస్తూ ఉన్నాడు. బలహీనతలు చూసి ఆయన ఏం చేస్తున్నాడు? సహాయము చేస్తూ ఉన్నాడు. నిజముగా ప్రార్థన ఎట్లా చేయాలో మనకు తెలియదు. ఆ మూలుగులతో కూడా మన ప్రార్థన అస్తమానం కూడా చేయలేము. ప్రార్థన ఏంటంటే అస్తమానికి మూలుగు అనేది మనకు సాధ్యమయ్యే పని కాదు. ఉంది, బాధ లేదని కాదు, కష్టం లేదని కాదు, మన బలహీనతలు లేవని కాదు. బలహీనతలు ఉన్నాయి కదా అని చెప్పి అస్తమానం ఏడుచుకుంటా కూడా మనం చేయలేము ప్రార్థన, ఊలుకుంటాం. కానీ ఎవరు చేస్తున్నారు? పరిశుద్ధాత్ముడు. అంటే అంత తీవ్రంగా చేస్తే తప్ప ఆ బలహీనతలో నుండి నువ్వు బయటికి రాలేవు. అది అంత తీవ్రంగా చేయాలి ప్రార్థన. మనం చేయలేకపోతున్నాం కాబట్టి మన తరపున ఆయన మనకు సహాయము చేస్తున్నాడు. తండ్రి చిత్తానుసారంగా ప్రార్థన చేస్తున్నాడు. మనం పరిశుద్ధముగా జీవించాలి. 28వ వచనంలో కూడా ఒక మాట, దేవుని ప్రేమించే వారికి ఆయన అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడ్డ వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. మరి మనకు వచ్చే కష్టము బాధ కూడా ఏమంటాడు అక్కడ? అది మన మేలుకేనంట. ఏమన్నాడు అక్కడ? మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవి. ఆల్ థింగ్స్, సమస్తము అంటే మనకున్న బలహీనత అన్నాడు చూసారా? అది శరీరంలో వ్యాధి వచ్చినా, లేకపోతే ఇంట్లో సమస్య వచ్చినా, మానసికంగా బలహీనత వచ్చినా, అదంతా దేనికంట? మన మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ఎందువలన అంటే యేసు ప్రభు మనల్ని మహిమపరుస్తాడట. ఆయన సారూప్యములోనికి మార్చి, ఈ ఆత్మే మన సహాయం చేస్తుంది. ఆయన సారూప్యములోకి మనల్ని మారుస్తుంది. తరువాత మళ్ళీ నీతిమంతులుగా తీర్చి మనలను మహిమపరుస్తాడు. మహిమ అంటే ఆ పునరుద్ధాన అనుభవం, నిత్య జీవపు అనుభవాన్ని దేవుడు మనకు ఇస్తాడు. సో కష్టం వస్తే బాధపడొద్దు, సహాయకుడు ఉన్నాడు. అది నీ మేలు కోసమే దేవుడు దాన్ని తీసుకొచ్చాడని నువ్వు అనుకోవాలి. నీకు బాధ వస్తే ఈ బాధలన్నీ నాకే రావాలి అనుకోవద్దు, నీకే రావాలి. ఎందువల్ల? నీకు మేలు జరుగుద్ది ఆ బాధ వల్ల. ఆ బాధ వల్ల దేవుడు నీకు సహాయమో చేస్తాడు. దేవుడు చూస్తాడు, సహాయం చేస్తాడు, నీ తరపున విజ్ఞాపన చేసి ఆ బలహీనతలో నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకొస్తాడు. ఎంత ధన్యత, ఎంత భాగ్యం అది. సో ఇప్పుడు చెప్పాలి మనం, నాకు కష్టం వచ్చింది, నాకు బాధ వచ్చింది, దాని గురించి బాధపడాలా, నేను సంతోషపడాలా? సంతోషం ఎందువల్ల అంటే నన్ను చూసే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నాకు సహాయం చేసే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నా తరపున ప్రార్థన చేసేటువంటి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నాకు విడుదల ఇచ్చే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. సో దట్ ఐ విల్ బి హ్యాపీ ఇన్ మై ట్రబుల్స్, ఇన్ మై ప్రాబ్లమ్స్. లేచి నిలబడి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మాకు నిత్యము సహాయం చేయటానికి, ఎల్లప్పుడూ మాకు సహాయం చేయటానికి మా కొరకు పంపబడినటువంటి పరిశుద్ధాత్ముడా, మీకు వందనాలు, స్తోత్రాలు ఆయన. మేము బలహీనతలో ఉన్నప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, చూచి మాకు సహాయకుడిగా వస్తున్నారు. మీకు వందనాలు. ఆ బలహీనత నుండి బయటపడటానికి మా తరపున ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో విజ్ఞాపన చేస్తున్నారు. మీకు వందనాలు. సాయంకాల సమయంలో ఇట్టి గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సంఘమంతటిని జ్ఞాపకం చేసుకోనండి. పరిశుద్ధాత్ముడా, మీ వైపు మేము చూస్తూ ఉన్నాం. అనేక సార్లు మిమ్మల్ని మేము దుఃఖపరుస్తూ ఉన్నాం. మమ్మల్ని క్షమించండి, మన్నించండి. ఆత్మగా ప్రేరేపణకు వ్యతిరేకముగా మేము జీవిస్తున్న దయతో మన్నించండి. ప్రభువా, మీ ఆత్మని మా యొద్ద నుండి తీసివేయవద్దని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆత్మ సహాయముతో ప్రభువా మేము మహిమలో ప్రవేశించడానికి, ఆ మహిమకరమైన జీవితము జీవించడానికి మీ సహాయం మాకు దయచేయండి.
యేసు ప్రభువా, మీ శిలువ రక్తము ద్వారా, మీ శిలువ బలియాగము ద్వారా ఆత్మను పంపించినందుకు మీకు వందనాలు. త్రియేక దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. సాయంకాల సమయంలో సంఘం అంతని దీవించండి. కొనసాగుతున్నటువంటి శిలువ యాత్రలో మాకు తోడుగా ఉండండి. సంఘంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో తండ్రి, సమయంలో వారిని చూడండి, దర్శించండి, బలపరచండి. వారి పక్షమును ప్రార్థించి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం. మీ పరిశుద్ధాత్మ అనుభవం అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మీకు వందనాలు. దేవ, రాత్రి కాలంలో ప్రభువా వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. రేపు సాయంకాలం వల్ల మేమందరం ప్రభువా శిలువ యాత్రలో కొనసాగడానికి సహాయం చేయండి. మా పాపములు దోషములు దయతో మన్నించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడుగుచూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరుగాక. మానవుని ఆహారం మాకు దయచేయము. ఆయన అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం మాకు క్షమించు. మమ్మల్ని శోధనలను దుష్టులను తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదా తోడైనను గాక. ఆమేన్.